ఒక డాక్టర్ గా మీరు చెప్పండి, దేవుని తర్వాత దేవుడు అంటారు కదా, ఇది నిజమేనా? అప్పటి నుంచి కూడా నేను సర్వీస్ చేయడానికి మేము పుట్టింది. ఈ బీసీల ఐక్యత ఇంకెప్పుడు వస్తుంది? ఉమ్మడి రాష్ట్రంలో అప్పటిదాకా బీసీలకి సరైన గౌరవం లేదు, సరైన రాజకీయంగా మనకి పదవులు లేవు. ఆ టైంలో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత బీసీలు ఇంతమంది ఉన్నారు. సో తాతగారి నుంచి వెళ్ళి అరవింద్ బాబు గారు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్పదలుచుకున్నారు? వైసీపీ పార్టీ అనేది అవినీతి పార్టీ, వైసీపీ పార్టీ అనేది దుర్మార్గ పార్టీ. 2014లో అధికారం మొదటిసారిగా చేజిక్కించినటువంటి టీడీపీ 2019 వరకు 23 సీట్లకి కుదింపబడడం గల కారణం ఏందనుకోవచ్చు కదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ఛాన్స్ అనే ఆలోచనతో జనం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఆ రోజుల్లో ఆయన చనిపోయి ఉన్నాడు, సానుభూతితోటి ఆయనకి ఓట్లు వేడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా 2 పార్టీలు చేసినాయి అంటే మీరు ఏమంటారు? అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనతో పాటు మనకి అభివృద్ధి చేయాలి. కేవలం అమరావతి దగ్గర కమ్మ వాళ్ళకు మాత్రమే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కమ్మ వాళ్ళకు అనుకూలంగా కట్టారంటే మీరేమంటారు? సరే అంటే నేను లేస్తే ఎమ్మెల్యే మీద పోరాటం చేయటం, అతను చేసే అవినీతి కానీ అక్రమాలు కానీ వాళ్ళ కుటుంబాలు చేసే అవినీతి అక్రమాలు కుటుంబ పరిపాలన. సో ఇప్పటికి కూడా మీరు పూర్తి టైంలో పాలిటిషియన్ కాదంటారు, మీరేమంటారు? ఓటర్లు ఎప్పుడు గొప్పవాళ్ళు. మీ అన్న ప్రకారంగా అసలు ఈ రోజులలో డబ్బులు అయిపోతే రాజకీయంగా నాకు నడపలేమనుకోవచ్చా? అఫ్కోర్స్ ప్రజల కోసం పనిచేస్తాను. ప్రజల జీవన ఆర్థిక విధానం ఎలా ఉంది ఈ యొక్క స్థితిగతులు? ఇది మోడీ గారి స్లోగన్ ఎప్పుడు అదే, ఒకే పార్టీ ఒకే దేశం ఒకే మతం. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావడం వల్ల టీడీపీకి మేలు జరుగుతుంది అనుకోవచ్చా? తప్పనిసరిగా నరసరావుపేట గడ్డ మీద మేము 20 ఏళ్లుగా మా జెండా ఎగరలేదు. ఈసారి అరవింద్ బాబు ఆలోచన పట్టుదల ఇవన్నీ కూడా ఈ నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. ఓట్లు వేసినటువంటి ప్రజలేమో అక్కడనే ఉంటున్నారు, ఓట్లు వేయించుకున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుని జీవన శైలి వ్యవహారం అన్ని కూడా ఆర్థిక స్థితిగతులు అన్ని మారుతున్నాయి. అది ఏ చేష్ట ఏం కథ అని కాదు. సార్ నమస్కారం, బాగున్నారా? బాగున్నాను. మీ యొక్క ప్రయాణం అంతా ఎలా ఉంది సార్ ఇప్పటి వరకు? ఇప్పటికి 5 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నాము. ఇంక దగ్గరలో పడ్డా 3 నెలలే ఉంది ఎలక్షన్స్. మరి 2019లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్టర్ గా ఉన్న నన్ను నర్సరావుపేటకి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థిగా వచ్చాను, పోటీ చేశాను. 15 రోజుల్లో సీట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల కాలం అనుకూలంగా, తక్కువ సమయం కాబట్టి విఫలమయ్యారా? తక్కువ సమయం కాబట్టి విఫలం అయ్యాము. అదేవిధంగా వైసీపీ ఎదురుగాలిలో కూడా అందరూ కొట్టుకుపోవడం జరిగింది. ఈ కారణాలతోటి నాకు 15 రోజులు టైం ఇచ్చారు. దాని తర్వాత ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తెల్లారి నుంచి నేను ప్రజల్లోకి రావడం మొదలు పెట్టాను. నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలవాలి, మనం ఎక్కడైతే పారేసుకున్నామో అక్కడ వెతుక్కోవాలి. ఈ ఆలోచనతో నాకు ఇచ్చిన అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప అవకాశంతో ఇవ్వటం జరిగింది. ఒక గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్టర్ గా ఉన్న నన్ను, ఒక బీసీ అభ్యర్థిగా ఉన్న నన్ను ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ కుటుంబం రాజకీయ కుటుంబమేనా ఇంతకన్నా ముందు? మా కుటుంబం మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబమేనండి. మేము చిన్నప్పటి నుంచి కూడా 6 ఏళ్ల వయసునప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళం. మీ తాతగారా? మా తాతగారు కమ్యూనిస్ట్ పార్టీలో 4 సార్లు ఎమ్మెల్యే చేశారు కాకినాడ. 4 సార్లు ఎమ్మెల్యే. తర్వాత అసెంబ్లీలో కూడా ఆయన ఫ్లోర్ లీడర్ ఉండేవాడు. ఏం పేరు? సివికే రావు గారు. సివికే రావు గారు ఎక్స్ఎమ్మెల్యే సిపిఐ పార్టీ. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయన ఓల్డ్ ఐసీఎస్ అనమాట. ఆ రోజుల్లో ఐసీఎస్ అయి ఉండి లండన్ నుంచి ఆయన రిజెక్ట్ చేసి పంపించారనమాట. ఇప్పుడు ఐఏఎస్ బదులు అప్పుడు ఐసీఎస్ ఉండేది. ఐసీఎస్ ఆయన సుభాష్ చంద్రబోస్ తో కూడా సమకాలీకుడు. ఆయన ఆ రోజుల్లో అంటే కొంత ఇండిపెండెంట్ సమకాలీకుడు కమాండ్ జైల్లో ఉన్నాడు ఆ రోజుల్లోనే. ఆ నేపథ్యం మాది. కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. ప్రతి పేదవాడి కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబానికి టీడీపీకి అనుబంధం ఎట్టగలిసింది అనుకోవచ్చు ఇక్కడ. అంటే 83 నుంచే మరి సిపిఐ గానీ సిపిఐ మేమందరం కూడా టీడీపీతో అనుబంధ సంస్థలకి ఉండేవాళ్ళం. అప్పటి నుంచి మేము టీడీపీలోకి 83లో మారడం జరిగింది. 83లో కూడా టీడీపీలో పనిచేసాం మేము. సో తాతగారి నుంచి వెళ్ళి అరవింద్ బాబు గారు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్పదలుచుకున్నారు? మా తాతగారి నుంచి నేర్చుకుంది ఒకటే, ప్రజలకి సేవ చేయటం, అవినీతి లేకుండా ఉండటం, సింపుల్ గా నార్మల్ పర్సన్ కి దగ్గరగా మనం జీవించాలి.
అదే సాధారణ జీవితం గడుపుతూ ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలో దాన్ని నిరూపించడానికి నేను రాజకీయాల్లో రావడం జరిగింది. దీన్ని నిలబెట్టుకుంటాను. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా గానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి దుర్మార్గాలు. అంటే మీరు 2019లో కేవలం అతి తక్కువ సమయం మాత్రమే ఉంది, అందుకొరకే ఓడిపోయాలని మీరు ఒప్పుకుంటున్నారా? తప్పనిసరిగా నాకు వచ్చిన అవకాశం చాలా తక్కువ టైంలో ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని ఎంపిక చేయడం గల కారణం ఏందనుకోవచ్చు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు అంత ముందు 5 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. సో అప్పుడు కూడా మరి మీరు టీడీపీలో విభాగంలో ఉన్నారా? ఉన్నాను. అప్పుడు రాయపాటి గారు, డాక్టర్ కోడలి గారు వెళ్తూనే ఉన్నా నేను. అప్పుడు ఎలక్షన్ కూడా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. రాయపాటి గారు మాకు బాగా దగ్గర ఆత్మీయ బంధువు, వారే దగ్గరుండి నాకు సీట్ ఇప్పించడం జరిగింది అనమాట. రాయపాటి సాంబరావు గారు. మరి ఆ కాలం మరి రాయపాటి గారు అంటే చాలా గౌరవంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్టర్ గా అరవింద్ బాబు ఇంత ముందు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి అవినీతి కూడా కొంత మంచి డిసిప్లిన్ ఒక టైం మెయింటైన్ చేసే వ్యక్తి కాబట్టి ఆయన సీట్ ఇవ్వడం జరిగింది. ఒక డాక్టర్ గా మీరు చెప్పండి, దేవుని తర్వాత దేవుడు అంటారు కదా, ఇది నిజమేనా? అంటే సకాలంలో ఒక వ్యక్తిని రక్షించే ఎవరైనా గానీ మానవుడు దేవుడి కింద లెక్కే. ఆ కోవలోకి వచ్చేది డాక్టర్ వృత్తి. అదే విధంగా ఈ డాక్టర్ వృత్తిలో నర్సరావు పేట్ నాపు పార్లమెంట్ వ్యవస్థ దాదాపు అంతకన్నా ఇంకా పరిధి కూడా అంటే దాదాపు మీరు అదే అరవింద్ బాబుగా కొంత గుర్తింపున్న సుపరిచితుడు. ఒక డాక్టర్ గా నాకు తెలంగాణ నుంచి పేషెంట్లు వస్తారు, మహబూబ్ నగర్, నల్గొండ, మిర్యాలగూడెం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఒంగోలు, ఇవన్నీ 4-5 జిల్లాల నుంచి వస్తారు. ఎందుకంటే నేను ప్రాక్టీస్ పెట్టింది 1990లో. అప్పటి నుంచి కూడా నేను సర్వీస్ చేయడానికి మేము పుట్టింది, ప్రజల కోసం సర్వీస్. కమర్షియల్ కాదా? కమర్షియల్ కాదు. ఎందుకు కాదు? ఎప్పుడు కాదు. మేము ఏ రోజు కమర్షియల్ గా డాక్టర్ వృత్తే కమర్షియల్ అయిపోయింది సార్. తప్పది. మాలాంటి డాక్టర్లు ఎప్పుడు కమర్షియల్ గా ఉండరు. మేము వచ్చిందే ప్రజాసేవ చేయడానికి. ఒక డాక్టర్ మా ఫాదర్ చెప్పేవాళ్ళు, మేమందరం కూడా వ్యవసాయం చేసుకొని బ్రతికేవాళ్ళం, పాడి పంట ఇవన్నీ ఉండేవి. మేము చదువుకుంటే ఒక డాక్టర్ అవ్వాలి, లేదా ఒక లాయర్ గానే ఉండాలి, లేదా ఒక రాజకీయ నాయకుడు కన్నా ప్రజల్లోకి వెళ్ళి మనం సేవ చేయాలి. ఇది ఆలోచన. మీరు చెప్పేది నేను ఆల్రెడీ అనుకున్నాను. ఒక డాక్టర్ నిజం చెప్పడం, ఒక లాయర్ నిజం చెప్పడం, ఒక పోలీసు వాళ్ళు నిజం చెప్పడం అంటారు, నిజమేనా ఇది? తప్పండి. అది నేను ఒక రైతు బిడ్డని, ఒక టీచర్ కొడుకుని. మాకు నేర్పిందే నీతి, నిజాయితీ, కృషి, పట్టుదల, ఓర్పు. వీటితో మేము బయటికి రావడం జరిగింది. ఎప్పుడు డబ్బులు ఇమ్మంటే మేము పరిగెత్తాం. డబ్బులు మా వెంట పరిగెత్తొచ్చు కానీ డబ్బుల కోసం ఏ పని చేయము. ప్రజలకు సేవ చేయటం అనేది మా ధర్మం. సో ఇలాగ బీసీ బిడ్డ అని చెప్పారు కదా, ఈ బీసీల ఐక్యత ఇంకెప్పుడు వస్తుంది? అంటే మా కుటుంబం మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. మాకు ఒక కులం లేదు, మతం లేదు. మాలో దాదాపు 14 కులాలు ఉన్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అన్ని కూడా ఆ రోజుల్లో మేము చేసుకునే వాళ్ళం. అప్పుడు అన్ని. మీది లవ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజ్ కాదు. సివికి రావు గారి మనవరాలు నేను చేసుకున్నా. సివికి రావు వాళ్ళు ఎక్కడ కాకినాడలో ఉంటారు, వీరేమో లండన్ లో ఉండేవాళ్ళు. ఒక డాక్టర్ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం అని చెప్పి సివికి రావు గారే నాకు వాళ్ళ మనవరాలని చేయడం జరిగింది అనమాట, మా తాతయ్య గారు. ఆ విధంగా రావటం జరిగింది. మేము వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ దేశంలో గానీ రాష్ట్రంలో గానీ బీసీల ఐక్యత వల్లనే బీసీలు నిష్పత్తి ప్రకారం ఎక్కువ ఉన్నా గానీ వాళ్ళకు అధికారం, రాజకీయ అధికారం రాలేదంటే మీరేమంటారు సార్? అంటే ఇక్కడ ఏంటంటే 10 మంది వ్యక్తులు ఉంటే బీసీలో 126 కులాలు ఉన్నాయి. 126 కులాలు కూడా ఒక నాయకత్వం ఉండి దగ్గరుండి నడిపించే వాళ్ళు. ఎందుకు అందరు కలవలేకపోతారంటే, ఒకటి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా. ఉంటే కాదు కదా, జనాల్లో కలయిక రావాలి, ఒక పట్టుదల రావాలి. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా. ఆర్థిక పరంగా మెయిన్ ఆర్థిక పరంగా పట్టుదల, గట్టిదనం లేకపోవడం వల్ల చాలా మంది బీసీ కుటుంబాలు చాలా లోయర్ స్టేటస్ లో ఉన్నారు. పిల్లలు బాగా చదువుకుంటే కూడా వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, మంచిగా ఆర్థిక పరిపూర్ణత వస్తుంది. ఇవన్నీ కూడా చాలా నేర్చుకొని అందరూ కూడా ఒకసారి కలయిక వల్ల ఒక సంఘటితంగా రాగలిగితే గనక ఎప్పుడైనా కానీ బీసీలు అధికారం చేపట్టడానికి. బీసీలకు రాజ్యాధికారం తీసుకొస్తామని, కానీ ఇంకా రాజ్యాధికారం టీడీపీ ద్వారా ఎందుకు రాలేకపోయింది అనుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటిదాకా బీసీలకి సరైన గౌరవం లేదు, సరైన రాజకీయంగా మనకి పదవులు లేవు. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలు ఇంతమంది ఉన్నారు, వీళ్ళని బయటకు తీసుకురావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్టీ ఎస్సీ మైనారిటీస్ వాళ్ళకు ఆదరణ లేదు, ఎస్టీ ఎస్సీ మైనారిటీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి ఆదరణ లేదు, దూరంగా ఉన్నారు రాజకీయంగా. అందువల్ల వీళ్ళని పైకి తేవాలని చెప్పి ఆ రోజులను ఆదరించారు. అందరికీ రాజకీయ పరంగా టీడీ పార్టీలో ముఖ్యమంత్రిని చేయలేకపోయారు కదా పార్టీ అని. బీసీలు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అందరు కూడా ఎక్కువ సీట్లు వస్తే బీసీలకి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు బీసీకే ముఖ్యమంత్రి ఇస్తారు. అరవింద్ బాబు గారిది రేప్యత చేయడంలో, బీసీల ఐక్యత చేయడంలో ప్రధాన పాత్ర ఉండబోతుందని అనుకోవచ్చా?
తప్పనిసరిగా, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వెనక నేను ఉండి నడిపిస్తాను. నరసరావుపేట నియోజకవర్గం వచ్చేసరికి ఏంటి అసలు మొత్తం మీద మీకును ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కొంత పచ్చగడ్డేస్తే మండట్టుగా రేపోతే అదే అనేక ఆరోపణలు, మీరు హౌస్ అరెస్ట్ కావడము, మిమ్మల్ని కదిలియకుండా చేయడము, మీరు కూటప్పకుండా దేవస్థానం దగ్గర పోయి నేను ప్రమాణం చేస్తాను, అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అంటే యాక్చువల్గా వ్యక్తిగతంగా మా ఇద్దరికి ఇబ్బందులే లేవు. ఓకే, వ్యక్తిగతంగా మాకు తగాదులే లేవు. రాజకీయ పరంగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, ఆయన వైసీపీలో ఉన్నాడు. వైసీపీ పార్టీ అనేది అవినీతి పార్టీ, వైసీపీ పార్టీ అనేది దుర్మార్గ పార్టీ. అక్రమాస్తులు కూడబెట్టుకొని ఇసుక దవ్వుకుంటున్నారా, మట్టి దవ్వుకుంటున్నారా, గంజాయి అమ్ముకుంటున్నారా, ఈ విధంగా అంటే కబ్జా, గవర్నమెంట్ భూములు మొత్తం కూడా కబ్జా చేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి 4 ఏళ్ల 8 నెలలుగా నేను పోరాటం చేస్తున్నాను. ఒక బీసీ బిడ్డనైనా గానీ నాకు ఇక్కడున్న అన్ని వర్గాల ప్రజలు నాకు అండగా ఉన్నారు. ఈ 4 ఏళ్ల 8 నెలలుగా నేను పోరాటం చేస్తూ దాదాపు 400 ఉద్యమాలు చేశాను, ప్రజా పోరాటాలు చేశాను, పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం జరిగింది, పోలీసుల మీద ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకి నాయకులకి మొత్తానికి అండగా ఉండి ఏ ఒక్క కార్యకర్త గాని నాయకుడు గాని ఇబ్బంది పడకుండా నేను కాపాడుకుంటూ నాకు శక్తికి మించిన పనులు చేస్తూ నేను ఇవాళ ఈ విధంగా నిలబడ్డానంటే నాకున్న నీతి నిజాయితీ, నాకున్న పట్టుదల, ఓపే. ఎందుకంటే హౌస్ అరెస్టులు కూడా చేశారు కదా, హౌస్ అరెస్టులు కూడా చేశారంటే నేను లేస్తే ఎమ్మెల్యే మీద పోరాటం చేయటమే. అతను చేసే అవినీతి గాని అక్రమాలు గాని, వాళ్ళ కుటుంబాలు చేసే అవినీతి అక్రమాలు, కుటుంబ పరిపాలన, వీటి మీద నేను పోరాటం చేయడం జరిగింది. నాకు అండగా ఎవరు లేరు, నా కార్యకర్తలు నాకు అండగా ఎవరు లేరు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు నాకు అండగా. ఇవాళ జనసేన కార్యకర్తలు నాయకులు, అదేవిధంగా లెఫ్టిస్టులు కూడా నాకు అండగా ఉన్నారు, ప్రజాసంఘ నాయకులు కూడా నాకు అండగా ఉన్నారు. సో ఇక్కడ ఇంకోటంటే ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఒక ఆరోపణ చేయడం వల్లనే కోడెల శివప్రసాద్ గారు ఉరిపెట్టుకో అంటే మీన్స్ సూసైడ్ చేసుకొని చనిపోయారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ. దీన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తారు? తప్పనిసరిగా అండి, డాక్టర్ కోడెల గారంటే ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు, ఆత్మగౌరవం ఉన్న మనిషి, స్పీకర్ గా పనిచేశారు. ఆయన ఎప్పుడు కూడా తలవంచే మనిషి కాదు. అటువంటి వ్యక్తిని ఏదో చిన్న అసెంబ్లీలో కుర్చీలు తీసుకొచ్చారు, టేబుల్ తీసుకొచ్చారని చెప్పి ఆరోపణ చేసి అరెస్ట్ చేద్దామని కూడా ఆలోచన చేసిన వ్యక్తులు వీళ్ళు వైసీపీ. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు 3 నెలలు కూడా విపరీతంగా ఆయన వేధించడం జరిగింది. అటువంటి గొప్ప ఆత్మావగాలం ఉన్న మనిషి ఆ విధంగా చేయటం అనేది మా అందరికి కూడా బాధగా ఉంది. ఎందుకంటే ఆ మహాత్ముడు ఉన్నట్టే గనక చంద్రబాబు నాయుడు గారితో సమానమైన మనిషి ఆయన అటువంటి మనిషి నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ స్పీకర్ గా చేయడం జరిగింది. ఇవాళ నర్సరావుపేట ఇంత అభివృద్ధి చెందిందంటే ఇక్కడున్న టౌన్ హాల్ గానీ, క్రికెట్ స్టేడియం గానీ, స్పోర్ట్స్ స్టేడియం కట్టారు, టౌన్ హాల్ గానీ, షాదీఖానా గానీ, రోడ్లు, 2 పూట మంచినీళ్లు గానీ, మంచినీళ్ళు కుళాయిలు ఇవ్వటం గానీ, ఇవన్నీ కూడా ఆయన చలవల జరిగినాయి. సో 2014లో అధికారం మొదటిసారిగా చేజిక్కించినటువంటి టీడీపీ 2019 వరకు 23 సీట్లకి కుదింపబడడం గల కారణం ఏందనుకోవచ్చు కదా? అసలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని అందరూ కూడా భావించారు. ఓకే, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పోటీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి పెట్టారు. ఎక్కడ ఏం సాధించలేకపోయారు కదా మీద. చంద్రబాబు నాయుడు అభివృద్ధి మీద ఎందుకు సాధించలేదు? ఎక్కడ చూసినా రోడ్డు వేయించారు, అమరావతి రాజధాని కట్టడం జరిగింది, పట్టిసీమ కట్టారు. ఇవాళ పట్టిసీమ వాళ్ళ కృష్ణా డెల్టా కూడా మొత్తం సస్యశ్యామలం అయిపోయింది. అదేవిధంగా పోలవరాన్ని 72% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ హాల్ కట్టారు, సెక్రటేరియట్ కట్టారు. ఇవన్నీ కూడా దగ్గరుండి ఆయన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా 2 పార్టీలు చేసినాయి అంటే మీరు ఏమంటారు? మేము ఒప్పుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అమరావతి రాజధానిని ఇంకా డెవలప్ చేద్దామని, కేవలం అమరావతి దగ్గర కమ్మ వాళ్ళకు మాత్రమే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కమ్మ వాళ్ళకు అనుకూలంగా కట్టారంటే మీరేమంటారు? తప్పండి అది. ఎందుకంటే ఈ ప్రతిపక్షాల ఆరోపణ, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది వైసీపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కిరాతకమైన ఆలోచన, దుర్మార్గపు ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా ముందుకు పోకుండా చేద్దామని వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు నేనైతే అన్ని రోజులు కూడా నిరాహార దీక్షలు చేశాము. నేను అన్నం కూడా తినబుద్ధి అయ్యేది కాదు, 1 పూట భోజనం చేసి ఉండేవాడిని. మా కార్యకర్తలు నాయకులందరూ కూడా చెప్పేవాళ్ళు 2 పూటలు చేయమని చెప్పినా నేను ఆ బాధతో తినేవాడికి. ఎందుకంటే 73 ఏళ్ల వ్యక్తిని మన తండ్రి లాంటి వాడిని జైల్లో పెట్టారంటే ఈ కిరాతక ప్రభుత్వం నాకు చాలా కూలిపోయాను. ఇక్కడ ఇప్పుడు 3 పార్టీలు దాదాపు మరి బీజేపీ కలిసత్వాలే కానీ ఇక్కడ జనసేన మాత్రం, టీడీపీ మాత్రం ఆల్రెడీ ముందంజలో ఉన్నారు. రేపు రాబో కాలంలో మీకుండే ఆదరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు నర్సరావుపేటలో?
తప్పనిసరిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గాని, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరు కూడా మంచి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, మహిళలకు రక్షణ కావాలి, రైతులను ఆదుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అవినీతి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇటువంటి జనసేన నాయకుడు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు డెఫినెట్ గా రేపు రాబోయే సునామీ మొదటిసారిగా 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మొదటిసారిగా టీడీపీ అధికారం చేపట్టింది. అయినా కానీ ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయిందా? గల కారణాలు ఏందనుకోవచ్చు ఇక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే దృష్టి, ఆయన గెలిచిన తర్వాత రాజకీయాలు పట్టించుకోరు, అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది. అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పోలవరాన్ని ఏ విధంగా కట్టాలి, పట్టిసీమ గురించి మీకు తెలుసో లేదో కానీ దాదాపు ఆ రోజుల్లో 3,000 కోట్ల రూపాయలు పెట్టి ఎత్తిపోతల పట్టిసీమ కట్టడం జరిగింది. దాదాపు కృష్ణా డెల్టా మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది. ఇటువంటి చిన్న ప్రాజెక్ట్ ని ఒకటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కట్టాడా? రోడ్లు ఏమన్నా రోడ్డు బాగు చేయించాడా? యువగలం పాదయాత్ర ఎంత మేరకు సక్సెస్ గా అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఈ విధంగా కష్టపడుతుంటే ప్రతి జిల్లా తిరిగి పాదయాత్ర చేసి మీటింగ్లు పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచనతో ఆయన ప్రయత్నం చేస్తుంటే మరి నారా లోకేష్ బాబు గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. యువగలం పాదయాత్ర ద్వారా దాదాపు 120 జిల్లాల్ని 120 అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని కూడా ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ప్రజలు, యువకులు, మహిళలు, రైతు బిడ్డలు, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీస్, కాపులు కానీ వ్యాపారులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. నిజంగా నారా లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరగా ఉండి ఎక్కడ కూడా అన్ని వర్గాల ప్రజలను దగ్గరగా తీసుకొని ఎవరికి ఏది అవసరం, ఈ జిల్లాలో ఏది అవసరం, ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏది అవసరం అని అన్ని ఆయన రాసుకొని ఒక డైరీలో తప్పనిసరిగా రాబోయే కాలంలో ఏ జిల్లాకి ఏం చేయాలని రాసుకొని ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు వై నాట్ 175 అంటున్నారు, మీరేమో రకరకాల ఇట్లాంటి ఆరోపణలు మీరు తీసుకొస్తున్నారు. వాళ్ళేమో మొత్తం మీద అంటే 175కు 170 ఏది మాయ అంటున్నారు. సో ఇది ఏమైనా సాధ్యమవుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ఛాన్స్ అనే ఆలోచనతోటి జనం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఆ రోజుల్లో ఆయన చనిపోయి ఉన్నాడు, సానుభూతితోటి ఆయనకి ఓట్లు వేయడం జరిగింది. ఆ ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. తప్పనిసరిగా రేపు రాబోయే కాలంలో సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ లో ఉంటాడు. డెఫినెట్ గా ప్రజలు ఆదరించారు. ఎందుకంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఆయన వల్ల ఇబ్బంది పడ్డారు. దాదాపు ఎస్టీ, ఎస్సీ, బీసీ, వాలంటీర్లు పెట్టాడు, సచివాలయాలు పెట్టాడు, వాలంటీర్లకు ఉపాధి ఇస్తామంటున్నారు. వాలంటీర్లు మీరు మాత్రమే వాళ్ళని రెచ్చగొడుతున్నారని అని కూడా అంటున్నారు. ఏంటి ఇదంతా? వాలంటీర్లు అంటే దాదాపు ప్రతి వాలంటీర్కి 5,000 రూపాయలు జీతం ఇస్తున్నారండి. ఇప్పుడు ఇంకో 750 పెంచారు. 5,000 రూపాయలు ఇస్తుంది. 5,000 రూపాయలు ఇవాళ 30,000 వస్తే గానీ మిడిల్ క్లాస్ మ్యాన్ కూడా బతకలేని పరిస్థితి. నిజంగా ఈ ఉద్యోగాలు చెప్పండి, ఒక మాట చెప్పండి, గుమ్మస్తా ఉద్యోగాలు కాదు, కనీసం గుమ్మస్తా ఉద్యోగాలు తక్కువ ఇచ్చాడు. ప్రధానంగా టీడీపీ వాళ్ళు అప్పులు చేసి మొత్తం మీద ఆ అప్పులో అంటే ఏదో డబ్బులు నేరుగా ప్రజలకు వస్తున్నారు అంటున్నారు. మరి మీరు వస్తే మీరు కూడా ఇంకా 6 గ్యారెంటీలు ఎక్కువ ఇస్తున్నారు కదా, మరి మీరు ఎట్లా వస్తారు? అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనతో పాటు మనకి అభివృద్ధి చేయాలి, అదేవిధంగా మనకు కూడా ప్రొడక్టివిటీ ఉండాలి. ఒక ప్రొడక్షన్ ఉంటే దాన్ని బట్టి కియా కంపెనీ ఉంది, ఆర్థిక వనరులు పెంచాలి, వ్యవసాయం పెంచాలి, పరిశ్రమలు పెంచాలి, అదేవిధంగా యువతకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పెంచాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి. అదేవిధంగా ఇప్పుడు కియా కంపెనీ వచ్చింది మనకి, మరి దాంట్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి వైజాగ్ లో కూడా షిప్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఉద్యోగాలు చాలా వస్తాయి. సో మీకున్న ఆదరణ దాదాపు ప్రతి కుటుంబానికి మీరు ఎంతో కొంత సుపరిచితులు నరసరావుపేట పార్లమెంట్ స్థాయిలో కూడా. సో మరి మీకు అంటే ఏ విధమైనటువంటి అంటే ఉత్సాహంతో మీరు ముందుకు అనుకోవచ్చు, ఆదరణ ఉంటుంది. ఆలోచన మొత్తం కూడా కులం కాదు గుణం కావాలి, మతం కాదు మానవత్వం కావాలి, డబ్బు కాదు దయ కావాలి. ఈ 3 స్లోగన్స్ తీసుకొని నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. నాకున్నది ధైర్యం ఒక్కటే, లేనిది భయం. నేను ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాను. ఒక అత్యంత సామాన్యమైన ఎమ్మెల్యేగా నేను ప్రజల్లో ఉంటాను. ఎస్టీలు గాని బీసీలు గాని కాపులు గాని వ్యాపారస్తులు గాని ఎవరైనా కానీ నా దగ్గర డైరెక్ట్ రావచ్చు. సో ఇప్పటికి కూడా మీరు పూర్తి టైంలో పొలిటీషియన్ కాదంటారు, మీరేమంటారు? నేను ఇప్పుడు కూడా పొద్దున్నే రోజు ఒక 3 అవర్స్ బయట జనాలు తిరిగి వస్తాను. వచ్చి నా చేతి వృత్తి చేసుకుంటాను, నా డాక్టర్ వృత్తి చేసుకోవాలి. ఎందుకంటే బతకాలి కదా, మేము కూడా కొన్ని 100 కుటుంబాలు నేను బతికించాలి. కాంపౌండ్లు, చుట్టుపక్కల హోటల్స్ అన్ని ఉంటారు, చాలా మంది నా మీద బతికేవాళ్ళు. 200 కుటుంబాలు నేను ఒక్కరోజు పని చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని రోజు 10 నుంచి 5 దాకా వర్క్ చేస్తాను, మళ్ళీ 5 నుంచి జనాల్లోకి వెళ్తాను. పూర్తిగా దాదాపు రోజుకి ఎంత లేదన్నా కానీ 8 గంటలు ప్రజల్లో ఉంటా నా వృత్తి చేసుకుంటూ. ఎందుకంటే ఎంతో కొంత సంపాదించుకోవాలి,
మరి ప్రజలకు సహాయం చేయాలి. నాకు మీరు అన్న ప్రకారంగా అసలు ఈ రోజులలో డబ్బులు అయిపోతే రాజకీయంగా ఏది నడపలేమనుకోవచ్చా? అఫ్కోర్స్ నేను గెలిచిన తర్వాత ఇది చెప్పగలను. ఎందుకంటే ఒకసారి గెలిచిన తర్వాత ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ప్రజలు ఎప్పుడు ఓటర్లు ఎప్పుడు గొప్పవాళ్ళు. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా వ్యక్తిగతంగా ఒక నీతి నిజాయితీ ఉన్న మనిషిని వాళ్ళు గమనిస్తారు, అతను గెలిపించుకోవడానికి ఆరాట పడతారు. గ్యారంటీ. అత్యంత దయాగుణం ఉన్న మనుషులు ఎవరంటే ఓటర్లే. సో ఇక్కడ మీ నరసరావుపేటలో రేపు మీ విజయానికి సహకరించేటువంటి అంశాలు ఏంటి అనుకోవచ్చు? నా విజయానికి సహకరించే ఒకటేనండి, నేను నిత్యం ప్రజల్లో ఉంటాను. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కాపులకు వీళ్ళందరూ కూడా దగ్గరలో ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను. ప్రజల కోసం గవర్నమెంట్ డబ్బులు వచ్చినా లేకపోతే నా సాధ్యంతో నా జేబులో డబ్బులైనా ఖర్చు పెట్టి ప్రజల్ని ఆదుకుంటాను. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను, పెన్షన్లు ఇప్పిస్తాను, కాలువలు బాగు చేయిస్తాను, 2 పూట్ల మంచినీళ్ళు ఇప్పిస్తాను. అదే విధంగా వృద్ధులు గాని వికలాంగులు గాని వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఆదుకుంటాను. సో మీ ప్రకారంగా ఇప్పటి వరకు ఈ నరసరావుపేటలో అంటే 2 మండలాలు ఒక టౌన్, ఇక్కడ అంటే ఏమి అంటే మౌలిక సదుపాయాలు కావచ్చు ఏమి లేవని మీరు గుర్తించగలిగారు? ఇప్పటికి కూడా ఈ నరసరావుపేట నియోజకవర్గంలో కోడెల గారు పోయిన తర్వాత ఈ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ఏమి కొత్తగా కట్టిన భవనాలు లేవు. ఉన్న భవనాలనే కూల్చేశారు. ఎందుకంటే టీడీపీ హయాంలో రోడ్లు బాగా వేసాం, 2 పూట్ల మంచినీళ్ళు ఇచ్చాం, మున్సిపాలిటీ ద్వారా కాలువలు శుభ్రం చేయించేవాళ్ళం, ప్రజలను ఆదుకునేవాళ్ళం, జిల్లా హాస్పిటల్ కట్టాం, అదే విధంగా కలెక్టరేట్ కట్టాం. ఈ బిల్డింగ్లన్నీ కూడా ఇప్పుడు కలెక్టరేట్ ఉన్న జిల్లా హాస్పిటల్ ఉన్నాయన్నీ కూడా టీడీపీ హయాంలో మేము కట్టిన బిల్డింగ్లే, వాటినే వాళ్ళు వాడుకుంటారు. కానీ ఒక కొత్త బిల్డింగ్ కూడా వాళ్ళు కట్టలేకపోయారు. అదే విధంగా ప్రజలకు 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రజల జీవన ఆర్థిక విధానం పైన మీ యొక్క కామెంట్ ఏంటి? ఇప్పటికి ఎలా ఉంది ఈ యొక్క స్థితిగతులు? ప్రజల జీవన విధానంగా ఆర్థిక పరంగా ఇప్పుడైతే మారలేదండి. ఎందుకంటే ఆర్థిక పరమైన చిక్కులు చాలా వచ్చినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి, వంట నూనె కొనలేము, వంట గ్యాస్ కొనలేము, అదే విధంగా పెట్రోల్ డీజిల్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. కరెంటు బిల్లు కట్టాలంటే కరెంటు బిల్లు 150 రూపాయలు వచ్చేది ఇవాళ 600 రూపాయలు వస్తుంది. అంటే 10,000 ఆదాయం ఉంటే ఖర్చు 20,000 అయిందనమాట. ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ హయాంలో ఎక్కడ కరెంటు బిల్లు పెరగలేదు, నిత్యావసర వస్తువులు ధరలు పెరగలేదు, ఆఖరికి బియ్యం రేటు కూడా పెరగలేదు. కిలో బియ్యం ఇవాళ చూస్తే కిలో బియ్యం 40 రూపాయలు పెట్టి కొనే పరిస్థితి. వంట నూనె పెరిగింది, డీజిల్ పెరిగింది. మరి ఏ విధంగా బతకాలి ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి ఒక పిల్లోడికి ఇస్తున్నారు. 4 పిల్లలు ఉంటే మరి మిగతా వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు. మరి వాళ్ళ ఫీజులు కట్టాలని ఎంత తక్కువ వేసుకున్నా 15,000 నుంచి 30,000 రూపాయలు ఫీజు అక్కడికి వస్తున్నాను. ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఒకటే విద్య ఒకటే వైద్యము, ఉన్నవారికి లేని వారికి అంటే మనము ఎప్పుడు అందుకోపోతాం అనుకోవచ్చు. ఇది మోడీ గారి స్లోగన్ ఎప్పుడు అదే, ఒకే పార్టీ ఒకే దేశం ఒకే మతం ఒకే అదే విధంగా ఒకే ఆర్థిక వ్యవస్థ ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లోనే భాగంగా విద్యా వైద్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇద్దామని అలా ఆలోచన చేస్తున్నారు. ఆ భాగం ఆయుష్మాన్ భారత్ గానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేపట్టడం జరిగింది. ఒక విజన్ ఉన్న నాయకుడు మోడీ గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గొప్ప నాయకుడు. అంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ తో సమానమైన నాయకుడు ఈయన. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ గానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎంతోనే ఫాలో అవుతుంటారు. అదే విధంగా మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన భారతదేశానికి ఈయన రాష్ట్రానికి పనికొస్తారు. వీళ్ళెంతండి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. షర్మిల గారు అంటే అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావడం వల్ల టీడీపీకి మేలు జరుగుతుంది అనుకోవచ్చా? మాకు షర్మిల గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు అవసరం లేదు. ఎందుకంటే షర్మిల గారు మొన్నటిదాకా తెలంగాణలో ఉన్నారు, ఒక పార్టీ పెట్టుకుని ఆమె ప్రయాణం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ జిల్లా రాష్ట్రానికి వస్తున్నారు. మేమైతే ఎవరి గురించి భయపడేది లేదు, మా పోరాటం ఒకటి. ఎందుకంటే ఇవాళ ప్రజలు అందరూ కూడా టీడీపీని గెలిపించాలి. టీడీపీ ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైంది అంటారు, మీరేమంటారు? లేదండి, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే కమ్మపాటి అంటారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కులానికి చెంది ఉండొచ్చు కానీ అట్లా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారు పార్టీ పెట్టారు, వాడు కులం మీద పార్టీ పెట్టలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, ఆయన రెడ్ల పార్టీని పెట్టాడు. ఇక్కడ అట్లా లేదు, ఇది బీసీల పార్టీ. అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా బీసీలు ఎస్టీలు అందరూ ఉన్నారు. అందువల్ల కులాలు మతాలు డబ్బుల మీద ఏ రాజకీయం నడవదు. మీరు మీ కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి ఏం చెప్పదలుచుకున్నారు? మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, లెఫ్టిస్టులు కానీ, ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా ఈ ప్రజల కోసం మనం పనిచేద్దాం.
ప్రజల కోసం మనం డబ్బులు ఖర్చు పెడదాం, ఎక్కడ కూడా అవినీతి లేకుండా మనం పరిపాలన చేద్దాం. ఇవాళ అరవింద్ బాబు ఏ విధంగా ఉన్నాడు, అతి సామాన్యంగా ఉన్నాడు. నేను బయటికి వెళ్తే ఆటోలో వెళ్తాను, నేను సైకిల్ తొక్కగలను, నడుచుకుంటే వెళ్ళగలను. నేనేది పెద్ద పెద్ద కార్లు ఉండాలని నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా అంబాసిడర్ కార్ మెయింటైన్ చేస్తా, అంబాసిడర్ కార్లో వెళ్తా. ఎందుకంటే ప్రజలకు దగ్గరలో ఉండాలి మనం. ప్రజలు పెద్ద పెద్ద కార్లు వేసుకుని వెళ్ళి అట్లా వెళ్తే జనం దూరం వెళ్ళిపోతారు. నేను కూడా పెద్దవాళ్ళని చూస్తే కొన్ని వేల కోట్లు ఉన్న చూస్తే దూరంగానే వెళ్తా, నాకు అంత అవసరం లేదు వాళ్ళతోటి. ప్రజలు కూడా అదే అనుకుంటారు. మీరు చెప్పండి ఇంకోటి, ఓట్లు వేసినటువంటి ప్రజలేమో అక్కడనే ఉంటుండ్రు, ఓట్లు వేయించుకున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుని జీవన శైలి, వ్యవహారం అన్ని కూడా ఆర్థిక స్థితిగతులు అన్ని మారుతున్నాయి. అది ఏ కాస్త ఏం కథ అని కాదు. అంటే ఇలాంటి ధోరణికి అంటే ఇది పోవాలంటే ఏం చేయాలి? ఆ విధంగా లేదండి. ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా చాలా వాటికి మారింది. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, కాపులు కానీ వ్యాపారస్తులు ఇవాళ చూస్తే పిల్లలందరూ కూడా ఆర్థిక పరంగా మీరు వెళ్ళండి, గ్రామాల్లో పల్లెలకు వెళ్ళండి, పల్లెలు ఎంత బాగా అభివృద్ధి చెందినాయో. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చివరిగా చెప్పండి. తప్పనిసరిగా నేను అరవింద్ బాబు అనే డాక్టర్ని, ప్రజల కోసం పుట్టాను, ప్రజల కోసం సేవ చేయడం జరిగింది. నాకు ఒక అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కాపాడుకుంటూ నేను ప్రజల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. రాత్రింబగళ్ళు కుటుంబాన్ని వదిలిపెట్టి నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజల కోసం బతుకుతున్న నాకున్న యావదాస్తి కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాను. నరసరావుపేటలో ఎగిరే జెండా ఏంటిది అనుకోవచ్చు. తప్పనిసరిగా నరసరావుపేట గడ్డ మీదే మేము 20 ఏళ్ళుగా మా జెండా ఎగరలేదు. ఈసారి అరవింద్ బాబు ఆలోచన, పట్టుదల ఇవన్నీ కూడా ఈ నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి, అరవింద్ బాబు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి మహిళలు కానీ పేద ప్రజలు, ధనిక వర్గాలు అందరూ కూడా నా కోసం ఇవాళ అరవింద్ బాబు గెలవాలి, ఆయన్ని గెలిపించుకోవాలి. అటువంటి గొప్ప వ్యక్తి 4.5 ఏళ్ళకి ఎంతో కష్టపడుతుంది. నిజంగా ప్రతి ఇంటికి దాదాపు 5-6 సార్లు నేను వెళ్ళడం జరిగింది. పాదయాత్రలో ప్రతి గడపకి వెళ్ళాను. ప్రజలకు తెలుసు, చిన్న చిన్న పిల్లలకు కూడా నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళా కానీ జై టీడీపీ, జై అరవింద్ బాబుని అందరూ గొడవ చేస్తుంటారు పిల్లలు. అందువల్ల తప్పనిసరిగా నేను పడిన కష్టానికి, నాకు జరిగిన నష్టానికి, నాకున్న ధైర్యానికి నేను ప్రజల్లో ఉంటాను, అసెంబ్లీకి వెళ్తాను. ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని డకౌట్ చేస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సో మీరు చూసారు కదా, చూద్దాం రాబో కాలంలో ఎలాంటి పరిణామాలు ఏదైతే కాలమే నిర్ణయిస్తుంది. సార్ నమస్కారం. నమస్తే.